హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జెన్యూన్ వీడియోస్ మరియు రివ్యూస్‌ని అయితే పొందండి. ఈరోజు టాపిక్‌లో వచ్చేసి బాలకృష్ణ గారు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'అఖండ 2' మూవీ యొక్క రిలీజ్ డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 25న రావాల్సింది. కానీ అదే రోజు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఓజీ' వచ్చేసి భారీ హైప్‌తో అయితే రావడం అయితే జరిగింది. సో, ఆ మూవీకి క్లాషెస్ రావడంతో ఈ మూవీ అయితే వెనక్కి తగ్గడం అయితే జరిగింది. సో, పవన్ కళ్యాణ్ గారి మూవీ యొక్క పోటీని తట్టుకొని ఈ మూవీ వెనక్కి వెళ్ళిపోయిందంటే రీజన్ అదొకటే కాదు. ఇంకో రీజన్ కూడా ఉంది. యాక్చువల్‌గా ఈ 2 సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నది తమన్. కానీ తమన్ ఎక్కడ చూసినా 'ఓజీ' నామస్మరణ చేస్తున్నాడు. ఆయన పూర్తి కాన్సంట్రేషన్ కూడా 'ఓజీ' మూవీ మీదనే అయింది. దీని గురించి బాలకృష్ణ గారు వాళ్ళ మూవీ టీమ్ వచ్చి అడిగితే ఆయన ఏం చెప్పారంటే, "నేను ముందు ఒప్పుకున్నది 'ఓజీ' మూవీ. కాబట్టి దానికి ఎక్కువగా నేను వర్క్ చేస్తున్నాను. ఒకవేళ మీరు అడిగిన టైంకి నేను అవుట్‌పుట్ ఇవ్వలేను. ఒకవేళ మీరు అడిగిన టైంకి నేను ఒకవేళ అవుట్‌పుట్ ఇచ్చినా కూడా మీరు అనుకున్నట్టు అవుట్‌పుట్ అయితే చాలా అదే సాధారణంగా అయితే ఉంటుంది. మంచి అవుట్‌పుట్ అయితే నేను ఇవ్వలేకపోతే నాది బాధ్యత కాదని" అయితే ఆయనైతే తేల్చి చెప్పడం అయితే జరిగిందంట. సో, ఈ విధంగా వాళ్ళేం చేశారంటే, ఒకవేళ మనం ఈ అవుట్‌పుట్‌తో 'ఓజీ' మూవీకి పోటీగా వెళితే, ఒకవేళ ఆ మూవీని తట్టుకొని నిలబడినా, నెక్స్ట్ 1 వీక్ వచ్చేసి భారీ హైప్‌తో 'కాంతార చాప్టర్ 2' మూవీ అయితే రాబోతుంది. సో, ఇట్లాంటి పోటీల్లో మనం మామూలు అవుట్‌పుట్‌తో అయితే వెళ్ళడం మంచిది కాదు. ఎందుకంటే, ఈ మధ్యన సినిమాలు వచ్చేసి కేవలం బీజీఎం ఎలివేషన్స్‌తోనే దాదాపు చాలా సినిమాలు సగం హిట్ అయితున్నాయి. అవి మ్యూజికే వచ్చేసి బీజీఎం వచ్చేసి సినిమా విజయంలో కీ రోల్ అయితే ప్లే చేస్తున్నారు. సో, మనం మ్యూజిక్ అయితే ఇంపార్టెంట్ కాబట్టి వెనక్కి తగ్గడం అయితే జరిగిందంట. సో, వాట్ నెక్స్ట్? మరి నెక్స్ట్ ఏ డేట్‌కైతే రావాలైతే చాలామంది అనుకున్నారు. యాక్చువల్‌గా డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో రావడం అయితే అనౌన్స్ అయితే చేయబోతున్నారు. కానీ అదే డేట్‌కి రావాల్సిన 'రాజాసామి' వచ్చేసి మూవీ వచ్చేసి సంక్రాంతికి పోయింది. సో, అదే డేట్ మంచిదని వీళ్ళు అనుకున్నారు. కానీ చాలామంది ఫ్యాన్స్ వచ్చేసి ఏమంటున్నారంటే, సంక్రాంతికి రావడం బాలకృష్ణ గారికి మంచిది. ఎందుకంటే సంక్రాంతికి ఆయన ట్రాక్ రికార్డ్ అయితే చాలా బాగుంది. ఆయన గతంలో వచ్చిన సంక్రాంతి సినిమాలన్నీ దాదాపు అంటే హిట్ టాకుని సొంతం చేసుకున్నాయయితే అన్నారు. సో, మామూలుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, బాలకృష్ణ గారు నటించిన సినిమాలు సంక్రాంతిలోకొస్తే చాలా సినిమాలు హిట్ అయ్యాయి గతంలో. కానీ ఇప్పుడు ఆయన నటించిన సంక్రాంతి సినిమాలలో వచ్చేసి హిట్ అయితే అవుతున్నాయి. కానీ కలెక్షన్‌లు అయితే రాక యావరేజ్‌గా లేకుంటే ఫ్లాప్‌గా అయితే నిలిచిపోతున్నాయి. చాలా వరకు సినిమాలు మనం ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటే, గత సంవత్సరం వచ్చిన 'డాకు మహారాజు' వచ్చేసి సంక్రాంతికి రిలీజ్ అయింది. సినిమా కూడా హిట్ అయింది. ఇంక ఖచ్చితంగా ఈ సినిమా అయితే మంచి ఎలివేషన్స్‌లో పడితే గ్యారంటీ 100,00,00,000 షేర్ కొడుతుందని అయితే ఎక్స్‌పెక్ట్ చేశారు. దానికి పోటీగా వచ్చిన 'గేమ్ చేంజర్' మూవీ అయితే ముందుగానే ఆ సినిమాకి హైప్ లేదు. ఇంక ఆ సినిమా కూడా అనుకున్నట్టే ఫ్లాప్ అయింది. ఇంక బాలకృష్ణ గారికి ఇంక ఎదురు లేదనుకున్నారు. కానీ 'గేమ్ చేంజర్' వచ్చిన బ్యానర్ నుంచి 'దిల్ రాజు' గారు వచ్చేసి ఈ సినిమా కూడా సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే దింపారు. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయనట్టుగా ఆ సినిమా అయితే భారీ బ్లాక్ బస్టర్ అయ్యి కని విని ఎరుగని రీతిలో అయితే అప్పటి వరకు వెంకటేష్ గారి బిగ్గెస్ట్ కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. యాక్చువల్‌గా వెంకటేష్ గారి సినిమాలు హిట్ అయినా బ్లాక్ బస్టర్ అయినా 100,00,00,000 షేర్ అయితే ఇప్పటివరకు రాలేదు. 100,00,00,000 గ్రాస్ వరకు వచ్చింది. కానీ ఈ మూవీ వచ్చేసి 100,00,00,000 షేర్ కాదు. అయితే 120,00,00,000 షేర్ వరకు 'దిల్ రాజు' గారికి లాభం ఇచ్చిందనమాట. అంత బ్లాక్ బస్టర్ అయింది. ఒకవేళ ఆ సంక్రాంతికి వస్తే సినిమా రాలేకపోయినా బాలకృష్ణ గారి 'డాకు మహారాజ్' గ్యారంటీ ఖచ్చితంగా 100,00,00,000 షేర్ కొట్టే సినిమా అయితే అయ్యేది ఆయన కెరియర్‌లో. కానీ బ్యాడ్ లక్ ఓన్లీ వెంకటేష్ గారి క్లాషెస్ వలన ఆ సినిమా అయితే నిలబడలేకపోయిందన్నది నిజం. కానీ అంతకుముందు 2028లో కూడా 'వీరసింహారెడ్డి' సినిమా అయితే రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా చాలా కాలం తర్వాత చిరంజీవి గారికి పోటీ పడడంతో నందమూరి అభిమానులు, కార్యకర్తలు కూడా చాలా నానా హంగామా చేశారు. ఓపెనింగ్ డే రోజు వచ్చేసి 'వాల్తేరు వీరయ్య' కన్నా ఎక్కువ గ్రాస్‌ని 5,00,00,000 వరకు ఎక్కువ గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. ఇంతవరకు టాలీవుడ్ చరిత్రలోనూ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు పోటీ పడినప్పుడు ఓపెనింగ్ డే రోజు వచ్చే వరకు బాలకృష్ణ గారు ఏ సినిమా కూడా చిరంజీవి గారి ఓపెనింగ్ డే రోజు అయితే క్రాస్ చేయలేకపోయింది. అప్పట్లో 'నరసింహనాయుడు మురుగరాజు' అన్నా కూడా 'మురుగరాజు' యొక్క 'డీడర్' మూవీ యొక్క ఓపెన్ డే క్రాసే చాలా ఎక్కువగా వచ్చింది. సో, అలాంటిది చిరంజీవి గారి మీద గెలిచిన ఆనందం ఒక్కరోజు కూడా నిలబడలేకపోయింది. ఎందుకంటే తర్వాత రిలీజ్ అయిన 'వాల్తేరు వీరయ్య' వచ్చేసి ముందుగా పాజిటివ్ టాక్‌నే వచ్చింది. కానీ భారీ బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. కానీ ఆ సినిమా చేసే కలెక్షన్‌లు చూసి బాలకృష్ణ గారి 'వీరసింహారెడ్డి' అయితే దిమ్మ తిరిగిపోయింది. అస్సలు రెండో రోజు నుంచి ఆ మూవీ వచ్చేసి పికప్ అయితే కాలేకపోయింది. యాక్చువల్‌గా ఆ మూవీ వచ్చేసి డిసెంబర్‌లోనే రిలీజ్ చేద్దామైతే అనుకున్నారు. ఎందుకంటే ఆ మూవీ యొక్క నిర్మాతలు వచ్చేసి మైత్రి వాళ్ళు. వాల్తేరు వీరయ్య కూడా వాళ్ళు కూడా ఫ్లాష్ వదిలారు. బాలకృష్ణ గారు పట్టుబడ్డారు. అంటే ఖచ్చితంగా నేనైతే సంక్రాంతికి రావాలి. మీరేం చేసుకుంటారో నాకైతే తెలియదంటే, చిరంజీవి గారు కూడా పెద్ద మనసు చేసుకొని ఒకేలా రండి మొదటి డే మీకే అడ్వాంటేజ్ ఇస్తానని ఆ సినిమా అయితే వెనక్కి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఒకవేళ ఆయన డిసెంబర్‌లో అప్పుడే రిలీజ్ అయితే క్లాషెస్ లేకుండా 'వీరసింహారెడ్డి' కూడా మంచి కలెక్షన్‌లు అయితే నమోదు చేసేది. యావరేజ్‌గా అయ్యేకుంటారు కానీ హిట్ టాక్ అయ్యి కలెక్షన్‌లు రాబట్టేది. కానీ కేవలం చిరంజీవి గారితో పోటీ పడడం వల్ల సంక్రాంతికి ఆ సినిమా అయితే భారీ లాస్ అయితే జరగడం అయితే జరిగింది. ఇంకా అంతకుముందు కూడా 2019లో కూడా 'రామ్ చరణ్' గారి యొక్క 'వినయ విధేయ' సినిమాతో బాలకృష్ణ గారి 'ఎన్టీఆర్' బయోపిక్ 'కథానాయకుడు' సినిమా అయితే పోటీ పడింది. యాక్చువల్‌గా 'వినయ విధేయ' కన్నా ఈ సినిమానే ఎక్కువ టాక్ తెచ్చుకుంది. ఖచ్చితంగా ఇంక బాలకృష్ణ గారు మళ్ళీ ఇంక 'ఎన్టీఆర్' బయోపిక్ తీశారు. కలెక్షన్‌కి వరదలు పోటెత్తుతాయి. సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతదని అందరూ ఎక్స్‌పెక్ట్ చేయడం అయితే జరిగింది. కానీ ఎవరు ఊహించినందుక వెంకటేష్ గారు నటించిన మల్టీ స్టారర్ మూవీ 'ఎఫ్2' రిలీజ్ అయింది. కానీ ధాటికి అస్సలు కథానాయకుడు పాజిటివ్ టాక్ వచ్చినా నిలబడలేకపోయింది. తుక్కు తుక్కు అయిపోయింది ఆ కలెక్షన్. అసలు భారీ డిజాస్టర్. టాలీవుడ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్‌లో ఒకటిగా నిలిచింది.
కథానాయకుడు మూవీ. అది కూడా కేవలం 'వెంకి' గారి యొక్క కాంపిటీషన్ వల్ల ఆ సినిమా హిట్ అవ్వడం వల్ల. ఒకవేళ ఆ క్లాషెస్ లేకుంటే 'వెంకి' గారి సినిమా ఎక్కువ ఫ్లాప్ అంటే యాక్చువల్‌గా ఆ సీజన్‌లో వచ్చిన 3 సినిమాల కంటే యాక్చువల్‌గా ఆ లో సినిమా ఎక్స్‌పెక్టేషన్స్ 'వెంకి' గారి సినిమాకే వచ్చింది. కానీ ఏం చేద్దాం? కానీ ఆ సినిమా ముందు ఈ సినిమా అయితే నిలబడలేకపోయింది. సో, ఈ 3 మనం చూసుకున్నా బాలకృష్ణ గారు వచ్చేసి ఈ సిట్యుయేషన్‌లోన ఎదురు సినిమాలు హిట్ అయితే ఆ సినిమాలో పాజిటివ్ టాక్ వచ్చినా కూడా అవి నిలబడలేకపోతున్నాయి. అప్పుడు ముందు 2018లో కూడా 'అజ్ఞాతవాసి'కు ఆయన 'జయసింహ' సినిమా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ సినిమా కూడా యావరేజ్ అయితే నిలిపింది. ఎందుకంటే అప్పట్లో వచ్చిన 'అజ్ఞాతవాసి' భారీ హైప్ అయితే ఉంది. చాలామంది దాని మీద ఎక్స్‌పెక్టేషన్. ఆ సినిమా డిజాస్టర్ అయినా కూడా ఈ సినిమా అయితే నిలవలేకపోయింది. సో, ఎటు చూసినా బాలకృష్ణ గారికి వచ్చేసి డిసెంబర్ ఫస్ట్ వీకే డిసెంబర్ 5 తేదీ మంచి డేట్ అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే సంక్రాంతికి ఈసారి మరి బాగా చిరంజీవి గారి యొక్క కాంపిటీషన్ మూవీ వచ్చింది. యాక్చువల్‌గా బాలకృష్ణ, చిరంజీవి గారి సినిమాలు పోటీ పడితేనే చాలా రసవత్తరంగా ఉంటుంది. అందులో వచ్చేసి చిరంజీవి గారే తీసుకుంటుంటారు. ఒకవేళ కామెడీ ఫుల్ వర్కౌట్ అయితే చిరంజీవి గారు మూవీ వచ్చేసి దూసుకుపోతుంది. అన్ని వర్గాల ఆడియన్స్ చూస్తారు. కానీ బాలకృష్ణ మూవీకి వచ్చేసి మైనస్ ఏంటంటే ఆయన ఎన్ని సినిమాలు హిట్ అయినా కూడా కేవలం ఫ్యాన్స్‌ని మాత్రమే ఆకట్టుకుంటుంటాయి. ఇ ఇది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే బాలకృష్ణ గారి సినిమాలైతే చూస్తున్నారు. ఒకవేళ 'అఖండ 2' హిట్ అయినా కూడా చాలా వరకు ఈ సినిమా వచ్చేసి సీడెడ్ ఏరియాలో మంచి కలెక్షన్‌లు అయితే చేయబోతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే బాలకృష్ణ గారికి అయితే సినిమాలకైతే పెద్దగా రావడం లేదు. కానీ చిరంజీవి గారికి ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. యూత్‌లోను క్రేజ్ ఉంది కాబట్టి కలెక్షన్‌లు ఎక్కువ వస్తాయి అనుకోవడానికి ఉంది. ఒకవేళ చిరంజీవి గారి క్లాష్ చేసినా ఎలాగో తట్టుకోలేడు. కానీ అంతకుముందే ప్రభాస్ గారి 'రాజా సాబ్' అయితే రాబోతుంది. ఇప్పుడు మనం పరిస్థితులు చూసి అబ్జర్వ్ చేస్తే చిరంజీవి కన్నా, బాలకృష్ణ గారి కన్నా ప్రభాస్ గారి సినిమా యొక్క మార్కెట్ రైజ్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది. సో, ఆ మూవీకి యొక్క ఆడియన్స్ అయితే చాలా అట్రాక్ట్ అయితే అవుతున్నారు. ఏ విధంగా చూసుకున్నా బాలకృష్ణ గారి వచ్చేసి సంక్రాంతి సేఫ్ ప్లేస్ కాదైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 'అఖండ 2' వచ్చేసి భారీ ఎక్స్‌పెక్టేషన్ మీదన అయితే రిలీజ్ అవుతుంది. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయితే బాలకృష్ణ గారి ఇమేజ్ వచ్చేసి చాలా వరకు ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంది. మార్కెట్ రేంజ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక మంచి కాంబినేషన్ అనమాట 'బోయపాటి శ్రీనుతోను' కాబట్టి ఎక్కువ హైప్ ఉంది. నెక్స్ట్ బాలకృష్ణ గారు తీయబోయే సినిమాలకి హైప్ వస్తుందో రాదో అయితే మనం చెప్పలేం. ఫ్లాప్ అయితే హైప్స్ అయితే రాదు. ఒకవేళ హిట్ అయ్యి భారీ బ్లాక్ బస్టర్ కలెక్షన్‌లు దొరికితే ఖచ్చితంగా ఆ సినిమాలకు బాగానే హెల్ప్ అవుతుంది. మార్కెట్ పరంగా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఫ్లాప్ అయ్యి ఒకవేళ హిట్ అయిన కలెక్షన్ రాకపోతే నెక్స్ట్ కాబోయే కాంబినేషన్‌లో అయితే పెద్దగా సెట్ కావు. అంత కాంబినేషన్ అయితే ఆయనకి కుదరకపోవచ్చు. సో, ఏ విధంగా చూసుకున్నా బాలకృష్ణ గారికి డిసెంబర్ 5 మంచి మంచి డేట్. ఎందుకంటే ఒకవేళ డిసెంబర్ అన్ సీజన్ అనుకోవడానికి లేదు. బాలకృష్ణ గారి 'అఖండ' సినిమా కూడా ముందుగా డిసెంబర్‌లో రిలీజ్ అయ్యి భారీ బ్లాక్ బస్టర్ అయింది. అల్లు అర్జున్ గారు నటించిన 'పుష్ప 2' సినిమా కూడా డిసెంబర్ ఫస్ట్ వీక్‌లోనే రిలీజ్ అయింది. 'పుష్ప 1' సెకండ్ వీక్‌లో రిలీజ్ అయ్యుండొచ్చు. కానీ 'పుష్ప 2' ఫస్ట్ వీక్‌లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. బాలకృష్ణ గారి 'అఖండ 2' కూడా డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్ అయ్యి ఆయన కెరియర్‌లో ఉన్న ఒక బిగ్గెస్ట్ హిట్‌గా అయితే నిలిచింది. సో, 'అఖండ 2' డిసెంబర్ ఫస్ట్ వీక్ రావడమే నేనైతే చాలా సేఫెస్ట్ అయితే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే 'అఖండ 2' చిరంజీవి గారు, వరప్రసాద్ గారు, అలాగే 'రాజా సాబ్' ఈ మూవీలలో ఏది ఎక్కువ హిట్ అయ్యే అవకాశం ఉంటుందో మీరు ఒకవేళ విశ్లేషించి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నేను ఇలాంటి వీడియోలు చాలా వరకు చేయగలను. అలాగే జెన్యూన్ రివ్యూలు కూడా మీకు అందివ్వగలను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.